హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవేంటో గుర్తొచ్చాయా? నూజిళ్ళు. ఇవి మేము మా చిన్నతనంలో చాలా ఇష్టంగా తినేవాళ్ళం. వీటినే బెల్లం జిల్లు అని కూడా అంటారు. కానీ ఇవి ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు, చాలా రేర్గా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మనం ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి స్టార్ట్ చేసే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కావలసిన పదార్థాలు: యాలకులు లేక ఇలాచి 3, బెల్లం 1 కప్పు, నువ్వులు 1/2 కప్, వాటర్ 1/4 కప్పు, నెయ్యి 1 స్పూన్ తీసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నువ్వులు వేసి వేయించాలి. ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అంటే సుమారు ఒక 5 మినిట్స్ వేయించుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం, 1/4 కప్పు వాటర్ పోసుకోండి. ఇది స్టవ్ పైన పెట్టి ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు ఇందులో యాలకుల తురుము కూడా వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ పాకం ఉడికిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఈ పాకం వేసి చెక్ చేయాలన్నమాట. అంటే ఇంకా కొంచెం ఉడకాలి అన్నమాట. ఇలా మనం ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని. మళ్ళీ ఇంకా కొంచెం ఉడకాలి. ఈ పాకం వాటర్లో వేయగానే గట్టిగా వచ్చింది అంటే మనకు అది ఉడికినట్టు అని అర్థం. ఇలా మనం ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పాకం ముదిరి పాకం వస్తుంది. ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ పాకాన్ని ఈ ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక 2-3 మినిట్స్ ఆరిపోయాక దీన్ని ఒక బండ మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ తీసుకోవాలి. దీన్ని బాగా ఒత్తుకొని బాగా లాగి ప్రెస్ చేసుకోవాలి. ఇదే షాప్స్లో వాళ్ళైతే చెట్టుకి పెట్టి బాగా లాగేవాళ్ళు. ఫైనల్గా దీన్ని ఇలా రానియాలన్నమాట. ఇలా వచ్చాక చేతులతో ఒత్తుకోండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకున్నాక చేతులతో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నువ్వుల్లో ముంచి తీసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఓల్డ్ రెసిపీ నువ్వుల జీడి రెడీ.